ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట, మీరు జరిగిస్తున్న క్రియలు మంచివైనను చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి అని అపోస్తుడగు పౌలు కొరింథీ సంఘానికి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాక క్రీస్తు బిడ్డలం. యేసు క్రీస్తుకి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటున్నాం. అయితే ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. మనం ఆయన బిడ్డలం. అయితే అలాగ జీవిస్తున్నామా? ఆయన అన్ని విషయాలలో నీకు మాదిరి ఉంచారు. మంచి సాక్ష్యమును కాపాడుకోవాలి, మంచి స్నేహితులను ఎంచుకోవాలి. అలాగే నీ పరిశుద్ధతను నీవే కాపాడుకోగలగాలి. అంత మాత్రమే కాదు, పేతురుని దుడుకు పేతురు అని అన్నట్లు నోటిని అదుపులో ఉంచుకోవాలి, కోపాన్ని విడిచిపెట్టాలి, కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి. చాలామంది నేను చేసేవన్నీ కరెక్ట్ అని అనేసుకుంటారు. వివాహాల విషయాలలో, సువార్త పనుల్లో తొందరపడకూడదు. ఇతరుల పట్ల క్షమాపణ, సహనం, ప్రేమ, విశ్వాసం కలిగి ఉండాలి. మనకు యేసుక్రీస్తు నేర్పించారు. పరిశుద్ధంగా ధైర్యంగా ఉండడానికి ఇష్టపడాలి. యోసేపు వలె సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని, తొందరపాటును వదిలిపెట్టాలి. ఒకవేళ నీలో గర్వం, పాపం, అన్యాయంగా ప్రవర్తించే బుద్ధే గనుక ఉంటే క్రిందకి త్రోసివేయబడతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇన్ని కాపాడుకుంటూ దేవునికి, తోటి విశ్వాసులకు నీవు సమీపముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థన మర్చిపోకూడదు. వాక్యాన్ని చదవడం, వాక్య ప్రకారం జీవించడం, దేవుని సువార్త చేయడం, ఇవన్నీ మర్చిపోకుండా చేయాలి. ఆయన అందరినీ, నిన్ను నన్ను కూడా లెక్క అడుగుతాడు. కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యంగా మనం నిలవబడాలి అంటే ఖచ్చితంగా ఇలాగ జీవించవలసిందే. మన క్రియలు మంచిగా ఉండాలి. పూర్వం అందరం చీకటిలోనే ఉన్నాం, ఇప్పుడు వెలుగులో ఉన్నాం. కనుక అనేకులను ఈ వెలుగులోనికి తీసుకుని వద్దాం. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.